మొదటి నుంచి ఈ మూవీ మీద నాకు అంత హైప్ లేదు కానీ ఈ మూవీ టీం వాళ్ళు చేసిన ప్రమోషన్స్ చూసినప్పుడు, డేవిడ్ వార్నర్ని ఈ మూవీలో క్యాస్ట్ చేశారని తెలిసినప్పుడు, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారేమో అనిపించింది. కానీ లోపల ఎక్కడో మూల మాత్రం మ్యాటర్ వీక్గా ఉంది కాబట్టి పబ్లిసిటీ పీక్లో ఉందేమో అని అనుమానం కలిగింది. అండ్ సాడ్లీ నా అనుమానమే నిజమైంది. అది కూడా ఏ రేంజ్లో అంటే, ఈ మూవీ కన్నా ఎక్స్ట్రాడినరీ మ్యానే బెటర్ అనిపించేంతలా ఈ మూవీ నా బుర్ర కెలికి పారేసింది. అసలు ఈ మూవీ మొదలైనప్పటి నుండి ఎండ్ అయ్యేంత వరకు ఎక్కడా కూడా ఈ మూవీ నాకు ఇంట్రెస్టింగ్గానూ అనిపించలే, ఎంటర్టైనింగ్గానూ అనిపించలే. అసలు ఆ గాంజా ఫార్మింగ్ ఏంటో, ఆర్ఫనేజ్ ఏంటో, హ్యాకింగ్లు ఏంటో, క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఏంటో తలా తోక లేకుండా, ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఏవేవో ర్యాండమ్గా జరిగిపోతూ ఉంటాయి ఈ మూవీలో. సరే అవన్నీ మనకెందుకు, మన ఫోకస్ మొత్తం ఎంటర్టైన్మెంట్ మీదనే పెట్టి మిగిలినదంతా లైట్ తీసుకుందామంటే ఆ సౌకర్యం కూడా లేకుండా పోయింది ఈ మూవీలో. డైలాగ్స్ ద్వారా హాస్యాన్ని పండించాలనే తాపత్రయంతో ప్రతి మాటకి ప్రాస ఉండేలా రైమ్స్ రాసినట్టు రాసి పడేశారు ఈ మూవీలో డైలాగ్స్ని. ఈ దెబ్బకి నవ్వు రావడం సంగతి పక్కన పెట్టండి, అసలు నేను నవ్వగలనా అని నా మీద నాకే అనుమానం కలిగేలా చేసింది ఈ మూవీ. ఇంకా ఈ మూవీలో ఉన్న విజువల్స్ గురించి చెప్పాలంటే, అసలు ఈ మధ్య కాలంలో ఈ మూవీలో నేను చూసినంత గ్రీన్ స్క్రీన్ యూసేజ్ని వేరే ఏ మూవీలోనూ నేను చూడలేదంటేనే అర్థం చేసుకోండి ఈ మూవీ యొక్క విజువల్స్ ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటాయో అని. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నితిన్ గారిలో పెద్దగా మార్పు ఏమీ లేదు, అదే డిసింట్రెస్ట్, అదే మిస్జడ్జ్మెంట్. ఇక శ్రీలీల గారిని అయితే నాకు ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. ఆమె టాక్ షోస్లోనూ ఇంటర్వ్యూస్లోనూ మాట్లాడినప్పుడేమో కొంచెం బుర్రున్న క్యాండిడేట్లానే కనిపిస్తుంటారు, కానీ మూవీస్కి వచ్చేసరికి మాత్రం ఆమెని ఒక డమ్ ఫెలోలానే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. పోనీ ఆ డమ్నెస్ నుంచైనా ఏమైనా హ్యూమర్ జనరేట్ అవుతుందా అంటే అది లేదు. పెళ్లి సందడి, ధమాకా, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం, ఇప్పుడీ రాబిన్హుడ్, ఏదో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమెపై పగబట్టేసినట్టు అన్ని మూవీస్లలోనూ ఒకలాంటి పాత్రలను ఇవ్వడం, ఆమె కూడా దొరికిందే ఛాన్స్ అన్నట్టు అదే మోస పెర్ఫార్మెన్స్లు ఇవ్వడం. అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే ఆ పరాశక్తి మూవీ నుంచైనా ఆమె ఈ మూసలోంచి బయటకు వస్తుందని ఆశిస్తున్నా. ఇక రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ల కామెడీ ట్రాక్ వల్ల థియేటర్లో కొన్ని నవ్వులైతే వినిపించే కానీ నా వరకైతే మాత్రం అది కూడా నాకు అంతగా ఎక్కలేదు. జనరల్గా నాకు ఒక మూవీ నచ్చకపోయినా కూడా ఆ మూవీలో ఉన్న ఏదో ఒక్క పాజిటివ్ ఆస్పెక్ట్నైనా నా రివ్యూలో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. బట్ ఈ మూవీ నాకు ఆ ఛాన్స్ని కూడా ఇవ్వలేదు కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ నా మాటలు మీకు నమ్మశక్యంగా అనిపించకపోతే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.